టాపిక్స్ అన్లిమిటెడ్ బిగ్ బాస్ సీజన్ 8 నిన్నట జరిగిన సన్నివేశంలోని నాగార్జున గారు మనల్ని ఎంతో అలరిస్తున్నారు, ఆకట్టుకుంటున్నారు. అదిరిపోయిన షాక్స్తోని అదిరిపోయిన థ్రిల్స్తోని మనకి షాకింగ్ నిలుస్తున్నారు. అన్లిమిటెడ్ బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా రసవత్రంగా జరుగుతుంది. నిన్నటి సీజన్లోని ఒకరి గురించి ఒకరికి మనకి తెలియదు కాబట్టి నిన్నటి జరిగిన ఎపిసోడ్ సన్నివేశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మన దగ్గరికి 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. 14 మంది కంటెస్టెంట్లోని బ్యాడ్ న్యూస్లు రెండు మనం విన్నాం. ఒకటి ఏంటి, కెప్టెన్ అనేది ఈ సీజన్లో లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అనిస్తుందంటే వాళ్ళ రేషన్ అనేది ఎప్పుడు బిగ్ బాస్ అనేది మనకి ఇచ్చేసేవారు. బట్ ఈ సీజన్లో అదిరిపోయిన ట్విస్ట్ షాక్ న్యూస్ ఏంటి అని అనిస్తుందంటే ఈ సీజన్లోని రేషన్ అనేది వాళ్ళు టాస్కులతో గెలుచుకొని వాళ్ళు అన్లిమిటెడ్ ఫుడ్ని తినచ్చు. వాళ్ళకి నచ్చే ఫుడ్ వాళ్ళకి అన్లిమిటెడ్గా ఇస్తుంది మన బిగ్ బాస్ సీజన్ 8. అండ్ నిన్నటి సన్నివేశం మనకి అలరించే ఆకట్టుకునే సన్నివేశం ఏమిటి అని అంటే మణికంఠ మనకి శ్వేత అనేది బడ్డీ అనేది తెలుసు. ఆ బడ్డీలోని ఎక్కువ మణికంఠకి నిన్నటి స్వాపింగ్లోని ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది. నిన్నటి సెలబ్రిటీ మన బిగ్ బాస్ సీజన్ 8కి ఇంట్లోపటికి వచ్చి ఈరోజు సీజన్లో 14 మెంబర్స్ కంటెస్టెంట్లో ఒక కంటెస్టెంట్కి స్వాపింగ్ జరుగుతుంది, వాళ్ళు ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు స్వాప్ అవుతారా అనేసి చెప్పారు. ఆ చెప్పే సన్నివేశంలో ఏంటి అని అంటే ఒక 14 మంది కంటెస్టెంట్లు కలిపేసి ఒక ఇంటి వాళ్ళని మనం బయటికి పంపించాలి. వాళ్ళని ఎవరిని పంపిస్తున్నారు, నాగమణికంఠకి ఎక్కువ ఓటింగ్స్ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి వచ్చింది. ఆ సెలబ్రిటీ చెప్పేటప్పుడు మన హౌస్ మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరు ఓటింగ్ వేసేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించమనే అంటే ఆ రీజన్ మీద కన్సర్న్ మీద వేస్తున్నాం కాబట్టి ముందు ఓట్లు వేసేటప్పుడు ఎవరు ఫ్రాంక్ అని చెప్పలేదు. నాగమణికంఠ ఎప్పుడు మళ్ళీ రీబ్యాక్ ఇంట్లోకి వస్తున్నారని అనేసి సెలబ్రిటీ మనకు ఆ గుడ్ న్యూస్ చెప్పిన వెంటనే అందరూ ఇది ఫ్రాంక్ వీడియో మాకు ముందే తెలుసు అని చెప్తున్నారు. మరి సెలబ్రిటీ చెప్పేటప్పుడు వాళ్ళు ఫ్రాంక్ వీడియో అనేసి అప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయలేదు సెలబ్రిటీని? అంటే ఇప్పుడే మనకి తెలుస్తుంది అందరూ ఫేక్గా ఆడుతున్నారు అని అనేసి. ఎవరు ఎలాగ ఆడుతున్నారు ఏంటి అని అనేసి అంటే డే 1లో మనకి స్టార్టింగ్లోనే తెలిసింది కాబట్టి ఈ రోజు నుంచి మన ఎపిసోడ్స్ అనేది కంటెస్టెంట్లు అనేది వాళ్ళు ఆటల్లోకి వస్తారు కాబట్టి ఎవరు ఏంటి అని అనేది నేను నా విషయాలు షేర్ చేసుకుంటాను, మీరు మీ విషయాలు షేర్ చేసుకోవడానికి నాకు కామెంటరీలో పెడితే నేను ఆ సన్నివేశంతో మీతో నేను మాట్లాడతాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే RR ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి.